పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం దగ్ధమైంది. ఈ మేరకు స్పందించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ ఆ లక్ష్మమ్మకు 75 గజాలలో ఇంటిని నిర్మించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ను ఆయన బృందాన్ని అభినందించారు. ఇందిరమ్మ కాలనీలోని చెరువు ప్రమాదకరంగా మారిందని, గతంలో 3 చనిపోయారని గుర్తు చేశారు. కొంతమంది కబ్జాదారులు ఈ కాలనీ వాసులను ఆ కుంటలో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించారని తెలిపారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా మరి ఇక్కడికి మల్లేష్ లక్ష్మమ్మ 10 రోజుల క్రితం వాళ్ళ ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి పత్రంతో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతరం సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో